బూన్స్ లటికిది పార్టీ. నా పేరు గుంజ శిరీష. మేము భగవద్గీతలో 12వ అధ్యాయము 2వ శ్లోకం. శ్రీమద్భగవద్గీత. మయా వేశ్య మనోయేమం నిత్యాయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపీతి స్థీమే యుక్తతమామతః. శ్రీ భగవానుడు ఇట్లా పలికాడు: నా సాకార రూపము పైననే తమ మనస్సును స్థిరపరిచి మహోన్నతమైన దివ్యమైన శ్రద్ధతో నిన్ను అర్పించడంలో సర్వదా నెలకొని ఉన్నవారే అత్యంత పరిపూర్ణులని నేను భావిస్తాను. దీని భావం. అర్జునుని ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పినది ఏమంటే, తన సాకార రూపం పైననే దృష్టిని కేంద్రీకరించి భక్తి శ్రద్ధలతో తనను అర్చించేవాడే యోగంలో అత్యంత పూర్ణునిగా భావించబడతాడు. అటువంటి కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడికి సమస్తము కృష్ణుని కొరకే చేయబడే కారణంగా భౌతిక కాలాపాలేలు ఉండవు. విశుద్ధ భక్తుడు నిరంతరం సేవలో నెలకొని ఉంటాడు. ఒక్కొక్కప్పుడు అతడు జపం చేస్తాడు, మరొకప్పుడు శ్రవణం చేస్తాడు, లేదా శ్రీకృష్ణుని గురించిన గ్రంథాలు చదువుతాడు, లేదా ఒక్కొక్కప్పుడు ప్రసాదం తయారు చేస్తాడు, లేదా కృష్ణుని కొరకు ఏదైనా కొనడానికి బజారుకు వెళతాడు, లేదా ఒక్కొక్కప్పుడు గుడిని నిర్మిస్తాడు, లేదా భోజన పాత్రల్ని శుభ్రం చేస్తాడు. అతడు ఏది చేసినా కృష్ణుని పనులు చేయకుండా క్షణకాలమైనా గడపడు. అటువంటి కర్మ పూర్తి సమాధిలోనే ఉంటుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ అర్పణమస్తు. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖుషీ ఫ్యాన్స్. మాది ఇప్పుడు 4th బూన్స్ లక్కీ కిట్టి పార్టీ అండి. చూసారు కదా, ఫస్ట్ మేము భగవద్గీతతో మొదలుపెట్టి దాని తాత్పర్యం కొంచెం భగవద్గీత గురించి డిస్కస్ చేశాక ఇలా తంబోలా గేమ్ స్టార్ట్ చేస్తాము. ఇలా గుంతా శిరీష అంటే కిట్టి జరిగేవారు ఒక గేమ్ పెట్టారు, అంటే 2 గేమ్స్ పెట్టినారు. ఈ గేమ్ను చూడండి. ఇలా ఒక బాక్స్లో ఫుల్ బియ్యం పోసి గాజులు ఇలా పెట్టారు. 2 ఒక కలర్ పెట్టారు, అట్లా 3 కలర్స్ పెట్టారు. 3 కలర్స్లో పింక్, గ్రీన్, ఎల్లో అలా 3 కలర్స్కి ఒక్కొక్క పాయింట్స్. ఇప్పుడు పింక్ 5, గ్రీన్ 10, ఎల్లో 15 అలా పెట్టారు. డై వేయాలి. డైలో ఎన్ని వస్తే అక్కడి నుంచి కౌంట్ చేసుకుంటూ తీయాలి. మళ్ళీ బియ్యం గింజ ఒకటి కూడా కింద పడకూడదు. చూనికి ఇలా అనిపిస్తుంది కానీ బాగానే సతాయించిందండి ఈ గేమ్ మాకు. ఇది సెకండ్ గేమ్ అండి. దీంట్లో 9 గ్లాసెస్ పెట్టింటారు. ఇలా ఒక బెలూన్ పెట్టాలి, మనం ఊపాలి, మళ్ళీ ఒక గ్లాస్ పెట్టుకొని ఉండాలి. అలా తెచ్చి ఆ గ్లాసులో వేయాలి. మళ్ళీ ఈ 9 అయిపోయినాక మనం ఒకటి ఓపెన్ చేసి పెట్టాలి, మిగతావి కిట్టి హౌస్ వాళ్ళు అన్నీ ఓపెన్ చేసి పెడుతుంది. అలా ఊపాలి, మళ్ళీ తెచ్చి ఇలా గ్లాసులో వేయాలి. సేమ్ రిపీట్. కానీ ఓకే అండి, మన లంగ్స్కి ఇది ఒక ఎక్సర్సైజ్ మంచిది. అప్పుడప్పుడు ఇలా బెలూన్స్ ఇలా నోటితో ఆడుతూ ఉంటేనే కొంచెం మనకు కూడా లంగ్స్కి కరెక్ట్. ఇలా మనం చేతితో పెట్టుకోకూడదు, కానీ అంటే ఇవల్ల రూల్స్ మాకు గేమ్స్లో. ఇలా మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ తీసి బయట పెట్టిస్తారు, మళ్ళీ అవి మళ్ళీ ఆడాలి. అదో ఇలా ఇంటి వాళ్ళే తీసి అన్నీ పెడతారు మళ్ళీ. కానీ బాగుందండి. అప్పుడప్పుడు ఇట్లా మన నోటికి మన ఫిజికల్ కూడా ఎక్సర్సైజ్ ఉంటే బాగుంటుంది. మైండ్ గేమ్స్ అసలు చాలా బాగుంటాయండి. కిట్టీలో ఉన్న 2 అవర్స్ మాత్రం అన్నీ ఏవేవో టెన్షన్స్ వల్ల ఉండి మర్చిపోయి సరదాగా మనం కూడా చిన్నపిల్లలకి అయిపోతాము. పూర్తిగా వంగని వాళ్ళకు కూడా మేము ఇలా స్టూల్స్ పెట్టించుకున్నాము. ఫస్టే చెప్పాము, ఎందుకంటే మనం చిన్నపిల్లలు కాదు కదండి. నేను కూడా పెట్టించుకున్నాను, చాలామంది పెట్టించుకున్నాము. ఇలా కిట్టి వాళ్ళు ఇలా స్నాక్స్, స్వీట్ అండ్ హాట్. కిట్టీల గేమ్ విన్నర్ తను ఒక రజని ప్లస్ నేను ఒకటి, ఇద్దరికి వచ్చిందండి. ఇలా విన్ అయిన వాళ్ళకు అమౌంట్ ఉంటుంది సపరేట్గా. మళ్ళీ ఇది ఒక మా గ్రూప్ ఫోటో. ఇలా గాజులు తాంబూలంతో మమ్మల్ని సత్కరించి పసుపు కుంకుమ ఇచ్చి ఇంకా కిట్టి ఫినిష్.